పింఛన్లు పెంచడమే కాదు, అన్నా క్యాంటీన్ మీరు నేరుగా కడపకి వెళ్తే రేపు రాబోయే రాయచోట్ల కూడా వస్తుంది, ఉందా? రాయచోట్ల 2 ఉన్నాయి, అన్ని దిక్కలా పెడుతున్నాం. పూటకు 5 రూపాయలకి భోజనం పెట్టి ఎప్పటికప్పుడు సరైన భోజనం పెట్టారా లేదా అని సమీక్షలు చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అక్కడనే ఒక QR కోడ్ కూడా పెట్టి మీరు ఏమన్నా కానీ ఇవ్వాలంటే సమాచారం కూడా తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా మా ఆడబిడ్డలకి మా తల్లి పడిన కష్టాలు నాకు గుర్తున్నాయి. వంట ఇంట్లోకి పోతే బయట వస్తే కళ్ళల్లో నీళ్లతో ఎక్కడికక్కడ పొగొచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. వర్షాకాలం వస్తే తడిచిపోయిన కట్టెల పొయ్యి ఊది ఊది ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎప్పుడో ఆలోచించా, నా తల్లి కష్టాలు మా ఆడబిడ్డలకు రాకూడదని దీపం పెట్టాను. ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఎవరు ఇవ్వలేదు ఆ రోజు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లోనే. ఇటీవల రేట్లు పెరిగాయి, మీరు కూడా కట్టలేక చాలామంది గ్యాస్ పక్కన పెట్టి మళ్ళా కట్టెలు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు మీకు అందరికి కూడా 3 సిలిండర్లు ఇచ్చాం. ఆ సిలిండర్ల వల్ల మీరు ఏమాత్రం కూడా ₹1 ఖర్చు పెట్టకుండా గ్యాస్ కూడా మీకు వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, MSP ఇస్తున్నాం. 7,222 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యం కొనుగోలుకే ఖర్చు పెట్టాం. ఒకప్పుడు మీరు రోడ్డు ఎక్కితే ఇంటికి వస్తే మీ అంతా కూడా ఇంకా నడువు నొప్పులు వచ్చేసేటివి. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలు ఎక్కడైనా డెలివరీకి పోవాలంటే హాస్పిటల్కి పోకుండా మధ్యలోనే డెలివరీ అయిపోయేది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, జనార్దన్ రెడ్డి గారికి ఒకటే చెప్పా, ఏం చేస్తావో తెలియదు, గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడ పాట్ హోల్ ఫ్రీ రోడ్డు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 6 కోట్లు ఇచ్చి ఆగ మేఘాల పైన 80-90% పూర్తి చేసేసాం. అంటే 5 ఏళ్ళు మీరు ఎంత అవస్థపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. 6 నెలల్లో 7 నెలల్లో మీరు ఎంపుకున్న మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇది ఒక్క ఉదాహరణ చాలా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. అదే తమ్ముడు, డబ్బులు వస్తున్నాయి కూడా ఇస్తా, ముందు సంపాదించని, లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. ఒక్కొక్కటే ఇచ్చుకుంటా పోతున్నా. ఎక్కడ వెసులుబాటు వస్తే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు, దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు